ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, వాచ్ టవర్కి. ఇక్కడ నుంచి నడవాలన్నమాట. ఒక 4 km ఉంటుంది ట్రక్కింగ్, నడుపుతాం. ఇదైతే వ్యూ అన్నమాట. వెళ్తున్నాం ఇప్పుడు వాచ్ టవర్కి. నెక్స్ట్ వీకెండ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు. 1967 అని ఉంది ఇయర్. మిగతా సింబల్స్ ఉన్నాయి కానీ మనకు అర్థం కాలేదు. 1967 ఉంది డేట్ అనుకుంటాను, బోర్డు పెట్టిన డేట్. ఫ్రెండ్స్, ఇందాక ఉడిన్ బ్రిడ్జ్ అన్నాం కదా, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. రిటర్న్లో బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్తాం, కాకపోతే పైకి ఎలా లేదు, అది మెయింటెనెన్స్లో ఉంది బ్రిడ్జ్ అన్నారు. ఇదైతే మనం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. వ్యూ పాయింట్ పేరు వాచ్ టవర్. ఇదైతే పిక్నిక్ ప్లేస్ బాగుంటుంది. సమ్మర్లో అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పీస్ఫుల్గా. మీరు ఈ ప్లేస్కి రావాలంటే ఇన్ఫాక్ట్ గూగుల్ మ్యాప్లో కొట్టినా మనకి డైరెక్షన్స్ బాగానే చూపిస్తుంది. కాకపోతే మ్యాక్సిమం సమ్మర్లో ఓపెన్లో ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చాము వింటర్ సీజన్లో, అప్పుడు క్లోజ్లో ఉంది ఇది ఏరియా. చుట్టూ చెట్లు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక వ్యక్తి వెళ్తున్నారు కదా, కోయూట్యూబర్ హార్ట్ హ్యాక్. ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడైతే రోడ్ బ్లాక్ చేశారు కిందకి. మరి కింద మనకి ఏముందో తెలీదు. ఇటైతే వ్యూ పాయింట్కి వెళ్తాం. ఈ కిందకి వెళ్తే మరి ఏం వెళ్తుందో తెలియదు, వెళ్ళకూడదని చెట్లు అవి అడ్డంగా వేస్తారు. ఫ్రెండ్స్, ఎవరన్నా మాత్రం ఈ ఏరియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా షూ వేసుకొని రండి, అది ప్రిఫరబుల్. ఎందుకంటే నియర్లీ 4 km ట్రక్కింగ్ చేయాలి వ్యూ పాయింట్ చూడాలంటే.
మనమైతే ఇంకా నడుస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నియర్లీ 1 అవర్ నుంచి నడుస్తున్నాం. మీరు వీడియోలో చూడొచ్చు, నా చేతికో ఫ్రాక్చర్ అయింది. ఈ ఫ్రాక్చర్ లాస్ట్ టైము ఇదే ఏరియాకి వచ్చాను, ఇదే ప్లేస్కి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందనమాట. వీడియో రికార్డ్ చేయడానికని ఈ ప్లేస్కి వస్తున్నప్పుడు బైక్ మీద యాక్సిడెంట్ అయింది. సో లాస్ట్ టైం వీడియో తీయడానికి అవ్వలేదు. ఇప్పుడైతే కొద్దిగా రికవరీ అయ్యాను, మళ్ళీ వీడియోకి అదే స్పాట్కి వచ్చాను. నాది ఒక సజెషన్ ఫ్రెండ్స్, దయచేసి ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ వేసుకోండి. విలన్ రైడర్ ఉంటారో వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకోండి. ఇది నా పర్సనల్ సజెషన్. అయితే వచ్చే దారిలో ఇక్కడ బోర్డు చూసాం, టు ఏ లిటిల్ గర్ల్, లవ్లీనెస్ ఈజ్ ఆల్ అరౌండ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ద ఐస్ టు సీ, గ్రేషియస్ నేచర్ షెడ్స్ హెర్ బౌండరీ ఎవ్రీవేర్ అండ్ ఎండ్లెస్లీ. వావ్, ఇక్కడైతే ఒక కొటేషన్ రాశారు. మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇక్కడ చాలా చల్లగా ఉంది. సమ్మర్లో బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది రావడానికి. ఇది సమ్మర్లోనే ఓపెన్ చేస్తారు అన్నారు మరి అడిగితే. లాస్ట్ టైం అయితే వింటర్లో క్లోజ్లో ఉంది. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఈ హీట్ని తప్పించుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి, లాగర్స్ కానీ చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ చాలా ఏరియా మట్టుకు బ్లాక్ చేశారు దారులు. మరి ఎందుకు బ్లాక్ చేశారో తెలియదు. ఇందాక ఒకటి చూసాం, అది రెండోది నో ఎంట్రీ బోర్డు పెట్టారు. మనమైతే వ్యూ పాయింట్కి దగ్గరికి వచ్చాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. పైకి ఒక ఎంట్రన్స్ ఉంది కానీ అలౌ చేయట్లేదు వాళ్ళు. ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ వాచ్ టవర్. వ్యూ పాయింట్ అన్నారు, వాచ్ టవర్ కూడా అన్నారు. ఇదే అనుకుంటున్నాను మరి వాచ్ టవర్.
ముందుకెళ్తున్నాం. మా ఇంట్రోవర్ట్ కింగ్ మేకర్కి ఏదో దొరికింది. చూడడానికి ఈ పైన మొక్కల నుంచి పడుతుంటే అదనుకుంటాను. మీరు ఇక్కడ చెట్టుని చూడొచ్చు, ఎలాగుందో చూడండి. రాత్రి వస్తే మాత్రం దెయ్యంలా ఉంటుంది చూడడానికి, గోస్ట్ లాగా. చాలా యూనిక్గా వచ్చింది ఈ ట్రీ మాత్రం భయపడితే. Rio, yeah. I think the end is there. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే చివరికి వెళ్తాము, కానీ ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. ఇదే వ్యూ పాయింట్, అందులో వాచ్ టవర్ ఉన్నారు కదా, అక్కడికైతే మనం వచ్చాం. పైకి వెళ్దాం. పైకి ఇంకా వెళ్ళచ్చు, ఇక్కడ నుంచి మీరు వ్యూ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు వ్యూ చూడొచ్చు. కొద్దిగా బ్రైట్నెస్ తక్కువైంది, ఫొటోస్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్లేస్. కొద్దిగా బ్రైట్నెస్ అంటే సన్ బయట అట్మాస్ఫియర్ సన్ సరిపోవడం వల్ల పిక్స్ సరిగ్గా రావు. అదే కానీ కొద్దిగా సన్లైట్ కానీ లోపలికి వచ్చి ఉంటే భలే వస్తాయి పిక్స్ ఎక్సలెంట్గా. వ్యూ చూడొచ్చు మరి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇది మళ్ళీ వచ్చిన దారిలోనే బ్యాక్ వెళ్ళాలి.
ఇక్కడైతే వర్షం పడేలా ఉంది, పైన ఉరువులు మురిస్తున్నాయి. Okay, no problem. Okay, stop it. Let them go. ఫ్రెండ్స్, మనమైతే ఇందాక ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం రండి. మీరు అటు చూడొచ్చు, అటు నుంచి వెళ్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఎంట్రన్స్ ఉంటుంది దారి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూద్దాం. మీరు అక్కడైతే డోర్ చూడొచ్చు, డోర్ క్లోజ్ చేస్తారు అక్కడ పైకి వెళ్ళడానికి బ్రిడ్జ్ మీదకి. అంటే అది బ్రిడ్జ్ పెద్ద బాగాలేదు అన్నారు, ఎక్కకండి అన్నారు. ఇందాక తీసుకుంటాం. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా గాలి వేస్తుంది, చుట్టూ చెట్లు ఉన్నాయి, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఇక్కడ సమ్మర్లో ఉన్నట్లేదు. నిజంగా సమ్మర్ని బెస్ట్ ప్లేస్ ఇది, సమ్మర్ని బీట్ చేయాలంటే. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, క్లైమ్ ద మౌంటైన్స్ అండ్ గెట్ దేర్ గుడ్ టైడింగ్, నేచర్ పీస్ విల్ ఫ్లో ఇంటూ యూ యాజ్ ఎ సన్షైన్ ఫ్లోస్ ఇంటూ ట్రీస్, వావ్, ద విండ్స్ విల్ బ్లో దేర్ ఓన్ ఫ్రెష్నెస్ ఇంటూ యూ అండ్ స్టోమ్ దేర్ ఎనర్జీ వైల్ కేర్స్ విల్ డ్రాప్ లైక్ యూ. ఇది రాసిన వాళ్ళ పేరు జాన్ ముయూర్. మీరు వాళ్ళ పేరు కూడా చూడొచ్చు. ఇదైతే ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఎంట్రన్స్. ఇప్పుడు వెళ్తున్నాం.
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి చూద్దాం రండి. మీరు ఇక్కడ బ్రిడ్జ్ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇలా ఉంది, కాకపోతే ప్రజెంట్ క్లోజ్లో ఉంది ఇది బ్రిడ్జ్. ఫోటోషూట్స్కి అయితే మంచి ప్లేస్ ఇది. ఫోటోషూట్స్ కెమెరాతో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేసుకుంటా అనే వాళ్ళకి ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెడ్డింగ్ షూట్స్ అవి చేసుకోవాలంటే 100 కాదు, సారీ 1000. నార్మల్ కెమెరాకి అయితే 100 ఛార్జ్ చేస్తారు. మధ్యలో డ్యామేజ్ అయిపోయింది బ్రిడ్జ్ మీద చూడొచ్చు, డ్యామేజ్ అయిపోయింది. అందుకే ఇంకా క్లోజ్లో పెట్టేశారు బ్రిడ్జ్ని. ఇలా వెళ్ళి మనం అటు తిప్పుకొని వస్తాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ప్లేసెస్ ఎందుకో మరి నో ఎంట్రీ అని పెట్టారు. అక్కడ నాకు తెలిసి మంచి వ్యూ ఉండొచ్చు అనుకుంటున్నాను, కాకపోతే అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటున్నారు, వెళ్ళకూడదని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఇంకో పక్క అనమాట. అక్కడ ఎంటర్ అవి ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ కూడా మీరు ఇంకోటి చూడొచ్చు, నో ఎంట్రీ బోర్డు పెట్టారు, అండర్ మెయింటెనెన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, అండర్ మెయింటెనెన్స్, డో నాట్ ఎంటర్ ద బ్రిడ్జ్ బోర్డు కూడా రాశారు. మాకు ఒక మిరాకిల్, ఇక్కడ మిరాకిల్ కనబడింది, అది మీకు చూపిస్తాను. పైకి జూమ్ చేస్తే అక్కడ ఒక కోతిలా ఉందా చూసారా, అది ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. కోతి బొమ్మ, అది బొమ్మ అనుకుంటున్నాను నేనైతే, చాలా రియలిస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. అది అసలు ఎలా పెట్టారు అక్కడ చూడొచ్చు మీరు, కూర్చున్నట్టు కోతి. ఇక్కడతో అయితే మనం కెరైన్ హిల్ ఫారెస్ట్ అయిపోయింది ట్రిప్. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.